జిల్లా బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చెలో ఢిల్లీ కార్యక్రమం గురించి ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో కృష్ణా జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మనబోటి లక్ష్మణరావు గారు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తెలంగాణ నూకాలమ్మ గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఓ నరేష్ గారు, కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉత్తల నాగేశ్వరరావు గారు, విజయవాడ మహిళా అధ్యక్షురాలు జ్యోతి గారు, వెంకటేశ్వరరావు గారు, రాష్ట్ర లీగల్ అధ్యక్షురాలు దేవీరాణి గారు, జయలక్ష్మి గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 56% ఉన్నటువంటి బీసీలకి చట్టసభలో రిజర్వేషన్ లేకపోవడం వల్ల మరి ఈ వర్గాలు పూర్తిగా రాజకీయంగా వెనుకబడుతున్న తరుణంలో మరి ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా రిజర్వేషన్ నుండి చట్టసభల్లో రాజ్యాధికారాన్ని పొందుతున్నారు, అదేవిధంగా బీసీలకు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి గత 4 దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో కొన్ని వేల ఉద్యమాలు కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 26, 27 తారీఖుల్లో 26వ తారీఖు ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ధర్నా కార్యక్రమంలో సుమారు ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, ఈ యొక్క అన్ని ప్రాంతాల నుంచి కూడా సుమారుగా 100 మంది ఇప్పటికే రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది. ఆ యొక్క జంతర్ మంతర్ వద్ద జరిగేటువంటి ధర్నా కార్యక్రమానికి. అదేవిధంగా 27వ తారీఖు ప్రధానమంత్రి గారిని అలాగే కేంద్ర మంత్రులను కూడా కలిసి ఈ యొక్క చట్టసభలో రిజర్వేషన్ గురించి మరి వినతి పత్రాలు కూడా సమర్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు ఈ యొక్క కులాలన్నీ కూడా అవమానించబడ్డ కులాలు, కులం పేరుతో గతంలో వృత్తుల పేరుతో అవమానించబడినటువంటి కులాలు, ఈ యొక్క కులాలకి మరి రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజికంగా గుర్తింపు రావాలంటే ఖచ్చితంగా చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేయాలనేది మా యొక్క ప్రధాన డిమాండు. అందులో మరి ప్రమోషన్లో రిజర్వేషన్ లేక అనేక మంది బీసీ ఉద్యోగులు ఇప్పటికే మరి ఎక్కడ వేసిన మొక్కలు ఎక్కడ అనే విధంగానే ఉన్నారు. అలాగే రాజకీయంగా కూడా మరి పూర్తిగా ఈరోజు ఆర్థికంగా బలపడినటువంటి వారితో పోటీ చేయడానికి ఒక పార్లమెంట్ కానీ ఒక అసెంబ్లీ కానీ పోటీ చేయాలంటే మరి ఈ వర్గాల నుంచి పోటీ చేసే అవకాశం లేదు. కాబట్టి అంత ధనం వీరు ప్రతి ఎన్నికల్లో పోటీ చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా ఈ చట్టసభలో రిజర్వేషన్లు ఉంటే ఈ వర్గాలే పోటీ చేసి వీళ్ళు చట్టసభలకు వెళ్ళే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మరి ఈ వర్గాల తరఫున పోరాటం చేస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో యొక్క ఏదైతే తీర్మానం చేసి ఖచ్చితంగా పార్లమెంట్లో చట్టసభలో 50% రిజర్వేషన్ పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు కూడా మరి అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదల సభలో రిజర్వేషన్లు అమలు చేసేదానికి వారు కూడా ప్రధానమంత్రి గారు కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా మరి రాబోయే పార్లమెంటు సమావేశాల్లో దీని మీద ఒక చర్చా కార్యక్రమాన్ని కూడా పెట్టి మరి ఖచ్చితంగా ఈ వర్గాలకు న్యాయం జరిగే విధంగా చట్టసభలో రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఆ విధంగా దేశవ్యాప్తంగా కూడా అలాగే మహిళలకు సంబంధించి కూడా మరి మహిళలు తన భాగం పురుషుల్లో అటువంటి మహిళలకు ఇప్పటివరకు కూడా దాదాపు 2 దశాబ్దాలుగా మరి యొక్క మహిళా బిల్లు కూడా పెండింగ్లో ఉంది. మహిళలు కూడా బీసీని సపోర్టా పెట్టి మహిళా రిజర్వేషన్ను కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని
ఆంధ్రప్రదేశ్ నుంచి 13 జిల్లాల నుంచి కూడా ప్రతి జిల్లా నుంచి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రతి జిల్లా నుంచి లీడర్స్ వరకు ఢిల్లీ స్థాయిలో పోరాటం చేయడానికి మేము ఆంధ్రప్రదేశ్ తరఫున సిద్ధమవుతున్నాము. మా నాయకుడు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు మా రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంకటరావు గారి అధ్యక్షతన మేమందరం కూడా ఢిల్లీ ప్రయాణం అవుతున్నాము. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలకు అన్ని వర్గాలకు వారి వారి జనాభా దామాషా ప్రకారం రాజకీయ రంగంలో వారికి ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ మన దేశంలో మాత్రం 52% ఉన్న బీసీలకు ఇంతవరకు రాజకీయ రిజర్వేషన్లు, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించలేదు. పార్లమెంట్ అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా దగ. దీని మీదే మేము పోరాటం చేయబోతున్నాం. ప్రపంచంలో అనేక చోట్ల వెనుకబడిన వారికి, అణిచివేయబడిన వారికి, వివక్షతకు గురైన వారికి అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించి అభివృద్ధి చేసి అభివృద్ధి చెందిన వర్గాలతో పాటు సమానంగా చూస్తున్నారు కొన్ని దేశాల్లో. కానీ మన దేశంలో మాత్రం పీడిత కులాల వారిని ఇంకా అణచివేయాలని చూస్తున్నారే తప్ప అభివృద్ధి చేసే ప్రయత్నం కూడా చేయట్లేదు. కాబట్టి మేము పోరాటానికి సిద్ధమవుతున్నాము. ఇక్కడ లోక్సభలో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. అలాగే పార్లమెంట్లో ఉన్నటువంటి 14 రాజకీయ పార్టీలు బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. కానీ అధికారంలో ఉన్నటువంటి ఏదైతే జాతీయ పార్టీ ఉందో బీజేపీ పార్టీ కనుక తలుచుకుంటే ఒక్క రోజులో బీసీ బిల్లు పాస్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ బీజేపీ పార్టీని ఒప్పించి మీరు బిల్లు ప్రవేశపెట్టండి, మేమందరం కూడా మద్దతు ఇస్తామని చెప్పి ఆ 14 రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేశాయి. కాబట్టి బీజేపీ పార్టీ మీరు వెంటనే బీసీ బిల్లు గురించి విధాన ప్రకటన చేయాలి. అలాగే మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. అందరూ కూడా బీసీలందరూ కూడా ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలని నెరవేర్చాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారికి ఉంది. అలాగే నరేంద్ర మోడీ గారి హయాంలో గనక బీసీ బిల్లు పాస్ అవ్వకపోతే ఖచ్చితంగా చరిత్ర హీనులుగా మిగిలిపోతారనేది కూడా గుర్తుంచుకోవాలి. అలాగే లోక్సభలో కూడా సుమారు 94 మంది బీసీ లోక్సభ సభ్యులు ఉన్నారు. మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో బీసీ వర్గానికి చెందినటువంటి లోక్సభ సభ్యులు ఇళ్లు కూడా ముట్టడించడానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున సిద్ధంగా ఉన్నాము. బీసీలకి భిక్ష కాదు ఇచ్చేది, ఇది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య హక్కు. పూర్వకంగా మోసం చేశారు బీసీలకు. కానీ ఈ రోజున రేపు నెక్స్ట్ 2021-22 జరగబోయే జనాభా గణన సేకరణ కూడా కులాల వారీగా జరగాలి, జాబితాల వారీగా కాకుండా. ఎందుకనంటే ఏ కులం వారు ఎంతమంది ఉన్నారో తెలిస్తే వాళ్ళ కులాలకి ప్రాతినిధ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే అడవుల్లో ఎర్రమట్టి తిరిగి బతికే వాళ్ళు ఉన్నారు, సంచార జాతుల వాళ్ళు ఉన్నారు, పాములు పట్టుకునే వాళ్ళు ఉన్నారు, భిక్షాటన చేసే వాళ్ళు ఉన్నారు. వీరందరికీ న్యాయం జరగాలంటే కులాల వారీగా జనాభా గణన జరగాలి. ఇలా మేము పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని, ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలని, అలాగే బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, తర్వాత 2 లక్షల కోట్లతో జాతీయ స్థాయిలో బీసీ సబ్బ్రాండ్ ఏర్పాటు చేయాలని, అలాగే జాతీయ స్థాయిలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి షరతులు ఎత్తివేసి 50,000 కోట్లతో ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు ఇచ్చి ప్రతి కుటుంబానికి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేస్తూ మేము పార్లమెంట్లో ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నాము. ఇది మాది ఆకలి పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం. కాబట్టి ఆకలినైనా భరిస్తాం కానీ ఆత్మగౌరవానికి భంగం కలిగితే చూస్తూ ఊరుకోము. మేమందరం ఒకటే ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. జై బీసీ, జై బీసీ. ఇక్కడికి వచ్చిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు మరియు మా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాకా వెంకటరావు యాదవ్ గారికి మరియు మా రాష్ట్ర మహిళా అధ్యక్షుడు నెలగల రూపలమ్మ గారికి
మరియు మన రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు పోన దుర్గానరేష్ గారికి, మా కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కుప్పల సత్యనారాయణ గారికి, మరియు ఇక్కడికి వచ్చిన జ్యోతి గారికి, శ్రీనివాస్ గారికి, బేబిరాణి గారికి, జయలక్ష్మి గారికి, వెంకటేశ్వర గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా నా పేరు మనబోతుల నరసింహారావు, కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘ యువజన అధ్యక్షుడిని. ఇక్కడ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా చలో ఢిల్లీ కార్యక్రమం 26-27 తేదీన ఢిల్లీలో జరుగుతుంది. దానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇప్పుడు జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టాము. అందులో ముఖ్య ఉద్దేశం చట్టసభలో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ 50% రిజర్వేషన్ కల్పించాలని, అదేవిధంగా బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, మరియు ఉద్యోగాల్లో ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలని అన్ని డిమాండ్లతోటి రేపు జరిగే 26-27 తేదీలో జరిగే ఢిల్లీలో జరిగే జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు, అదేవిధంగా బీసీ నాయకులు, బీసీ కుటుంబ సభ్యులందరూ ప్రతి ఒక్కరు పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి చలో ఢిల్లీ కార్యక్రమం హరికృష్ణయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీం అంతా వెళ్ళి ఈ కార్యక్రమం అందరం పాల్గొంటామని తెలియజేస్తూ, ఇప్పుడు మన రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు పోన దుర్గానరేష్ గారు బీసీ సంక్షేమ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇవాళ ఇంత కోవిడ్ సెకండ్ వేవ్ ఉద్యోగాల్లో కూడా కేవలం బీసీల గురించి ప్రతి క్షణం పాటుపడే ఏకైక సంక్షేమ సంఘం బీసీ సంక్షేమ సంఘం. మా అన్న ఆర్ కృష్ణయ్య గారి మేరకు, అలాగే మా స్టేట్ అధ్యక్షులు నాకా వెంకటరావు గారు అధ్యక్షతన, అలాగే మా స్టేట్ మహిళా అధ్యక్షురాలు ఉత్తరమ్మ గారు, అలాగే మా కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు, అలాగే మనబోతు నరసింహారావు గారు, ఇలాగ 13 జిల్లాల నుంచి కూడా వేలల్లో ఢిల్లీని రేపొద్దున జంతర్ మంతర్ దగ్గర చట్టసభల్లో బీసీలకి 50% రిజర్వేషన్ కల్పించాలని ఉవ్వెత్తున ఉద్యమం చేయడానికి కోరుకున్నారు. అలాగే 26-27 కేంద్ర మంత్రులు కూడా కలిసి బీసీని ఈసారి ఎలాగైనా సరే చట్టసభల్లో పెడితే ఇప్పుడున్న లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతిసారి ఎలక్షన్స్ ముందు మాకు సీట్లలో స్థానం కల్పించండి, మాకు రిజర్వేషన్లో ప్రకారం సీట్లు ఇవ్వడని అడుక్కునే స్థాయి నుంచి మా వాటా మాకు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా సరే మా ఇంటి దాకా వచ్చేస్తుందని చెప్పేసి కృష్ణయ్య గారు భావించి ఈసారి ఎలాగైనా సరే చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ కంపల్సరీ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ దేశాన్ని కోరుకున్నందుకు అందరూ జయప్రదం చేస్తారని ఖచ్చితంగా కోరుకుంటూ సెలవు. తన్విత ఆయుర్వేదిక్ నిలయం, ఫ్లాట్ నెంబర్ 48, దత్తసాయి నగర్ కాలనీ, బాచ్పల్లి రోడ్, డిమార్ట్ ప్రక్కలిన్, నరేన్ ఎస్టేట్స్ ఎదురుగా, మియాపూర్, హైదరాబాద్. కరోనాకు సహజ సిద్ధంగా రోగ నిరోధక శక్తిని పెంచుటకు ఔషధాలు లభించును. తన్విత ఆయుర్వేద ఆయుష్కా ప్లస్ బీపీ సమస్థాయిలో ఉంచుతుంది, చర్మ సంబంధిత వ్యాధుల నివారణ, ఆకలి పెంచుతుంది, చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది, నరాల సంబంధిత పక్షవాతం వ్యాధులను నయం చేస్తుంది, కరోనా రాకుండా చిన్నారులను రక్షిస్తుంది. తన్విత ఆయుర్వేద జ్యోతిష్మతి చిన్న పిల్లల్లో ఎదుగుదలకు మరియు కరోనా రాకుండా తోడ్పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఆకలి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, రక్త కణాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది, మలబద్ధకం నివారించబడుతుంది, నరాల బలహీనతను తగ్గిస్తుంది, కరోనా థర్డ్ వేవ్ నుండి కాపాడుతుంది, అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవే కాక ఇంకా చాలా దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయబడును. ప్రతి ఆదివారం ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించబడును. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. ఏదైనా ఆరోగ్య సమస్యల పరిష్కారం కొరకు మమ్మల్ని సంప్రదించండి. డాక్టర్ తారాసింగ్ BAMS. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. కాంటాక్ట్ నంబర్స్ 7032061947, 7981029677. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వేడి గరం వార్తలు కావాలనుకుంటున్నారా? తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. మీ ఫనీ కవలరీ జబర్దస్త్ ఫనీ. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్.
Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. హలో, నా పేరు రాజీవ్ తెలుగా. తెలుగు 99 న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Please like, share and subscribe to Telugu 99 News channel. Thank you. Subscribe to Telugu 99 News. Hello everybody, please do subscribe to Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Thank you. Please subscribe Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. తెలుగు 99 న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.